కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు? డబ్బు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళున్నోడు. సార్ నాది ఏసీపీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్, లాస్ట్. సార్ నాకు చాలా కేసులు ఉన్నాయి, పెద్ద చాంతాడు అంటుంటుంది నాది. ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి. జాయింట్ కలెక్టర్తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్, అది అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వచ్చింది? 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటర్లు ఎందుకు పడ్డదన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది, లేకపోతే మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? అది చూద్దాం, డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్. ఓ, లెసన్ కూడా నేర్చుకోవాలి కదా. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫెయిల్ పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ. సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది? ఒక బఫెల్లో పట్టించాను అనిపించింది, ఇంకా చాలా బఫెల్లో ఉన్నాయి. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 బతుకు చక్కగా ఉంటే. అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్సులు బియ్యం ఉన్నాయి సార్, 6 నెలలు వస్తాయి. 6 నెలల్లో ఇంకో 3 బస్సులు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలంటే లంచం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకులే మనకు ఎందుకులే అని. కానీ కొంతమంది మాత్రం లంచం అడిగినోడు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు. ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్. ఆయన ఒక జాయింట్ కలెక్టర్ని ఎందుకు పట్టించారు, అంత కసిగా ఎందుకు వచ్చింది, ఆయనకి ఏ విధంగా అయితే వేధింపుకు గురి చేశారనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. ఇంతగా ఆయన పేరు ముత్యంరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. ముత్యంరెడ్డి గారు ఎల్బీ నగర్, వనస్థలపురం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉండే వ్యక్తి సడన్గా ఒక మీడియాలో అంతా ఫోకస్ అయ్యారు. కారణం ఏంటంటే ఒక జాయింట్ కలెక్టర్ని ట్రాప్ చేయించిన వ్యక్తి మీరు. సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే లంచం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలాగుందంటే లంచం అనేది 3 రకాలు కనిపిస్తుంటుందండి. ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. అంటే ఏసీబీలో 3 కథలు చెప్తుంటారు కరప్షన్ మీద. ఒక ఊర్లో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు మంచినీరు చెరువు. ఆ నీళ్ళు తాగితేనే ఆ గ్రామస్తులందరికీ పనికొస్తుంది. అటువంటి చెరువును కాపాడే బాధ్యత చెరువు కాపలిగా ఒక మనిషిని పెడతారు, అదే ఏసీబీ. అయితే ఈ చెరువులో చేపలు కూడా ఉంటాయి. చేపలు నీళ్ళు తాగుతుంటాయి, మనుషులు తాగుతారు, పశువులు తాగుతాయి, ఉంటాయి. అయితే ఏసీబీ ఏం చేస్తుందంటే ఆ మూడింటిని 3 రకాలుగా విడగొడుతుంది. ఫస్ట్ చేప కరప్షన్. ఆ చేప చెరువులో ఉన్న నీళ్ళు తాగి ఎంతవరకు తాగాలో అంతవరకు తాగి తర్వాత తాగదు ఇంకా. కానీ చేపకి ఆ నీరు, ఆ ఆక్సిజనే ప్రాణం. చెరువు లేకపోతే, నీళ్ళు లేకపోతే చేప బతకలేదు. రైట్. అదేవిధంగా గోట్ కరప్షన్. అంటే మేక ఏం చేస్తుందంటే చెరువుల దగ్గర వచ్చి 2 కాళ్ళు లోపల పెట్టి 2 కాళ్ళు బయట పెట్టి నీళ్ళు తాగుతుంది. తాగి అలా పైకి ఒకసారి అని వెనక్కి వస్తుంది. దానివల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే చెరువులో ఉన్న మట్టి అంతా పైకి వస్తుంది. ఏసీబీ అధికారులు ఏం చెప్తారంటే ఇది 2వ కరప్షన్ అంటారు. 3వ కరప్షన్ బఫేలో కరప్షన్. బఫేలో అంటే బర్రె కరప్షన్. ఈ బర్రె కరప్షన్ ఏంటంటే ఆ చెరువులో, ఇప్పుడు ఎక్కడైతే మీకు గ్రామంలో చెరువు చెప్పానో ఆ చెరువులో బర్రె వచ్చి 4 కాళ్ళు పెడుతుంది, తాగుతుంది నీళ్ళు. తాకి పొర్లుతుంది చెరువులో. ఆ మొత్తం వాటర్ అంతా పొల్యూషన్ చేస్తుంది.
దాంతో ఏసీబీ ఆ చెరువును కాపాడే బాధ్యత పాటు తీసుకున్న ఏసీబీ ఏం చెప్తుందంటే చేప కరప్షన్ని క్షమించు, బఫేల కరప్షన్కి అదిరించు, అదిరితే పారిపోద్ది కదా మేక, కానీ బఫేలో కరప్షన్ ఉంది కదా, గోట్ కరప్షన్కి అయితే బెదిరించు, బఫేలో కరప్షన్ మాత్రం గట్టిగా దండించు అని చెప్తుంది. అంటే బఫేలో తాగుతున్నప్పుడు, అంటే బర్రెలు తాగుతున్నప్పుడు దాన్ని అదిరించి బెదిరించి బయటికి పంపాలనేది ఏసీబీ లక్ష్యం. అంటే ఏసీబీలో ఫస్ట్ చెప్పే ఈ స్టోరీ ఇది. ఇందులో మీరు తీసుకున్న దీంట్లో మూడవ వ్యక్తి తీసుకున్నారు. సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగులు డబ్బులు అడగడం అనేది సహజం, కానీ ఒక జాయింట్ కలెక్టర్ అయి ఉండి డబ్బులు అడిగాడంటే అది క్షమించారని నేరం అది. కానీ చాలామంది జాయింట్ కలెక్టర్లు కాదు, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు అడిగినా సరే ఇరు పక్షాలకి లాభం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. లేదంటే తలకేదో మనకిందురా ధరని ఇవన్నీ అనేది. కానీ మీరు ఒక జాయింట్ కలెక్టర్ని ట్రాప్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన మీకు అంతలా వేధించాడు, ఒకసారి చెప్పండి. నాకు అసలు మీ గురించి చెప్పండి ఫస్ట్ మీరు. సార్, నా పేరు ముత్యం రెడ్డి, నేను గురంగూడలో ఉంటా. అది ఒకప్పుడు గ్రామం ఉండే, మాది వ్యవసాయ కుటుంబం. ఇవాళ అర్బన్ అయిపోయింది, అది కార్పొరేషన్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసింది. నేను సివిల్ కాంట్రాక్టర్గా చేసినాను, క్లాస్ 1 కాంట్రాక్టర్ని. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చినాను. ఇప్పుడు వ్యవసాయం, రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రియల్ ఎస్టేట్ కాదు, మోస్తరు చిన్న రియల్ ఎస్టేట్. ఓకే. అయితే నేను ఇప్పటివరకు నేను మాత్రం చెప్పగలుగుతా, కరప్షన్ ఎవరికి ఇవ్వలే పైసలు. నేను ఇప్పటి వరకు నా ఏజ్ 45 సంవత్సరాల వరకు నేను చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, అప్పుడు ఈ కార్పొరేషన్ లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ తిరిగిన ఊర్లో. అప్పుడు ఆ ప్యాషన్ రాజకీయం అనేది అని మన దగ్గరికి, మన ఈ ఏజ్లో ఇంకా సర్పంచం కాదని మన దగ్గర రావాలి జనాలని డబ్బులు ఎక్కువైంది, ఇవి ఎవరితో నిప్పి ఎక్కువైంది. గ్రేట్. నాకు అది ప్యాషన్. ఇంకా 4 సార్లు అయినా సరే ఆ చితకులో పెట్రోల్ పోసుకొని తిరిగి ఇవ్వాలని, ఇవ్వకపోతే అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రాణి కుమిని జోషి గారు కలెక్టర్గా చేశారు, రంగారెడ్డి. నేను అప్పుడప్పుడు మేజర్ అయినట్టు అప్పుడు ఆమెతో వచ్చి మాట్లాడితే నాకు 2 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలు మాట్లాడినా. ఆమె ఎంబడే ఫైల్ మీద ఎండాస్ చేసి ఎంపీడీఓకి మాట్లాడి, కలెక్టర్ అంటే ఇంత స్పందన ఉంటుందని అనిపించింది నాకు. నా ఇష్యూ కదా, అది పబ్లిక్ ఇష్యూ మీద. అప్పుడు కరప్షన్ అవుతుంది, అది మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్స్ అని వస్తే దాని మీద ఎంక్వైరీ జరిపించింది ఆ రోజుల్లో 99. అప్పుడే ఆవిడ కలెక్టర్. అప్పుడు అప్పటి నుంచి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. నేను ప్రజా జీవితంలో ఉన్నా, నేను రోజు వస్తే నా దగ్గరికి 4-5. మరి ఎవరు అంటే మీకు ఇబ్బంది పెట్టలేదా? పెట్టరు సార్. ఏమనుకుంటారు, వీడిని పంపించేస్తే మనకు గిరాకీ వస్తుంది అనుకుంటారు. నన్ను ముందు వీడిని పంపించేయాలి, పని ఏందో చేసి పంపించేయాలి. నా పని ఏముండదు, నేను వేరే వాళ్ళ పని, వీళ్ళ పని, బీద వాళ్ళ పని ఎవరిదో వస్తుంది. నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా కనుక్కొని వస్తారు. ఎంతైనా ఇచ్చేద్దాం మన మాట్లాడంటే, ఇచ్చేదంటే నా దగ్గరికి ఎందుకు రా బాబా, అక్కడికే పో. ఇంకా నేనేదో బేరం చేసి తగ్గించేది ఏముంటుంది, అవన్నీ కావు. నీది కరెక్ట్ ఉంది, బరాబర్ కొట్లాడదాం, ఎంత దూరమైనా పోదాం. లేదు, ప్రయత్నం చేద్దాం. ఆ కరెక్ట్ ఎందుకు లేదో తెలుస్తుంది, ఇంకోసారి మోసపోవు, అంతే. ఇంకా నేను నా దగ్గరికి ఎవరైనా హెల్ప్ చేయమని వస్తే ఈ 2 చెప్తా సార్ నేను. అంటే ఫస్ట్ నుంచి మీకు ప్రిన్సిపల్ ఉంది, అంతే. ఎవరైనా సరే బరాబర్ మనం ఇవ్వాల్సింది, పని చేయాల్సిందే. మనం డబ్బులు ఇస్తున్నామంటే మనకు కరెక్ట్ లేదని మనం ఒప్పుకున్నట్లు లెక్క సార్. అవును, కరెక్ట్. అది మనం తప్పు చేసినట్లు అక్కడ లెక్క. అంటే మీరు ఇప్పుడు ఈ ఫిషింగ్ స్టోరీ చెప్పారు కదా సార్, మీ టైం చాలా వాల్యుబుల్ ఉండొచ్చు. నన్ను అడిగితే నేను చిన్న స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు నైట్ పెళ్ళికి పోతారు, రిసెప్షన్ అనుకోండి, మన హైదరాబాద్లో రిసెప్షన్ నైట్ లేట్ నైట్స్ ఉంటాయి, పోతుంటారు. ఒక పోలీస్ ఆపుతాడు, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ నైట్ ఉంటుంది కాబట్టి ఆపుతారు. ఎవరు ఇల్లు? భార్య. అరే ఈ నైట్ ఎక్కడ పోతారు? డిన్నర్ పోయేస్తారు. నీ భార్య అనేం గ్యారంటీ? మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? లేదు. ఆ ఊరు సర్పంచ్ని పిలిచి రేపు పొద్దుగాల పంపిస్తా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు. లేదా 200 ఇచ్చిపో అని అంటాడు హోంగార్డ్. 200 ఇచ్చిపోమంటాడు. ఆడ 200 ఇస్తే దాని అర్థమైంది, ఆవిడ నా భార్య కాదని అర్థం. అంతే కదా సార్. అది ఏదేమైనా సరే, పోలీస్ స్టేషన్ పోయినా సరే, భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్లో వండుకుని అయినా సరే, ఆడికెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేస్తావా, 100 నెంబర్ ఫోన్ చేస్తావా, వాళ్ళ ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తావా, ఆడికెళ్ళి ఆ 100 ఇవ్వకుండా పోవాలి అన్నది నా కాన్సెప్ట్. సూపర్ అండి. ఈ పంచాయతీ ఎందుకు 100 ఇచ్చాయి, 100 అడిగిండు, 200 అడిగిండు, ఏదో 100 కథం చెయ్యి, 50 కథం చెయ్యి అని అంటే అది దాని అర్థం వేరు.
ఆవిడ నా భార్య కాదని అప్పుడు అర్థం. అంతేగా సార్ అది. ఓకే. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్టోరీ చెప్తా. ఆహా! మీకు చెప్పిన స్టోరీ ప్రకారం ఇప్పుడు మీరు స్విస్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ సార్ ఈ 3 కరప్షన్‌లో మీరు చివరిది ఎంచుకున్నారు మీరు. ఏదైనా ఒకటే సార్. అంటే మనము ఇవి ఆ! వాళ్ళు ఏం తింటున్నారు అన్నది కాదు సార్. హ్మ్. అంటే ఈ మూడిట్లో కూడా మీరు 2 రకాల నీతి చెప్పారు సార్. హ్మ్. అవి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత తింటున్నాయి అన్నది. హ్మ్. తక్కువ తింటున్నాయి, తక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు చిన్న కింది స్థాయి అధికారులు ఎవరిని వేధిస్తారు సార్? టాటా బిర్లాలను వేధిస్తారా? లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వేధిస్తారా? కలెక్టర్లను వేధిస్తారా? బ్లాక్ మ్యాన్లను వేధిస్తారా? ఆటో రిక్షాలను వేధిస్తారు. హ్మ్. కూలినాలు చేసుకునే వాళ్ళని వేధిస్తారు. అరెకరం పావెకరం ఉన్నవాడిని వేధిస్తారు. పని పడి పోయినోడిని, రేషన్ కార్డు దానికి పోయినోడిని వేధిస్తారు. అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఎవరి స్థాయి వేధించగలుగుతారు. తగ్గట్టు వాళ్ళకి వేధింపులు ఎవరికి, పెయిన్ ఎవరికి వస్తుంది అన్నది కూడా లెక్క సార్. అవును. ఇప్పుడు బఫెలో ఫిషింగ్ ఇప్పుడు కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ కరప్షన్ ఉంది సార్, అంతటి ఉంది. హ్మ్. పై లెవెల్ ఎందుకు ఎక్స్పోజ్ కాదంటే మీరు అన్నారు ఇరుపక్షాలు లాభం పొందుతారు. హ్మ్. ఒక కాంట్రాక్ట్ నాకు ఒక 500 కోట్ల కాంట్రాక్ట్ వస్తే నాకు వచ్చిన లాభంలోకి వెళ్ళి పంచుతా, నా సొంత దాంట్లోకి వెళ్ళి కాదు. అవును. అతను కూడా ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు కూడా అది కలిపే చేస్తాడు. హ్మ్. అది ఆ కరప్షన్తో పెయిన్ లేదు ఇతనికి. కరెక్ట్. అది జనం మనిషి అంటే అది అంత పెద్ద స్టోరీ కాదు. అవును. కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందండి సార్, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడు నెత్తి వలిపోయి పోతాడు, ఆడు రక్తం కారుతుంటుంది పోతాడు. పోలీసు అంటారు అరే ముందు హాస్పిటల్కి పోరా, ఆటోని 100 రూపాయలు ఇవ్వని అంటారు. అది కరప్షన్ కాకపోవచ్చు, వాళ్ళ జేబు నుంచి వాళ్ళు ఇవ్వలేరు, అది బిల్లు పెట్టుకోలేదు కాదు, ఈయన పెయిన్ అనిపిస్తుంది. అరే నా నెత్తి వాళ్ళకి నేను వస్తే ముందు ఎమ్మెల్సీ ఇవ్వాలి, హాస్పిటల్ ఇవ్వమంటుండేది సారు, ఇది నాకు న్యాయమే, ఫస్ట్ 100 రూపాయలు బొక్క పడ్డదని అనుకుంటాడు. రేపు రమ్మంటే రాడు ఇంకా. హ్మ్. నిన్న 100 పడ్డది, ఈరోజు ఏమవుతుందో. ఇంకోటి ఏమైందంటే సార్, ఈ పైరవి కూడా ఎట్లయిపోయిందంటే, సార్ మనకు డైరెక్ట్ తెలుసు, ఆ ఊర్లో ఉన్నాడు పెద్ద మనిషిని తోలుకపోయినా, సార్ మనకు డైరెక్ట్ తెలుసు 20,000 ఇచ్చి అయిపోతుంది పని, ఆ రైటర్కి 5,000, 2,000, సార్ డ్రైవర్ నమస్తే పెడతాడు, సార్ డ్రైవర్కి 500. హ్మ్. ఎందుకంటే ఎట్లుండే సార్, ఈ మావాడే తప్పు చేసిండు, ఏం తప్పు చేసాడు, అదేమన్నా తగ్గుతుందా, ఊర్లో మాట్లాడాలన్నా మాట్లాడతా, 2 రోజులు టైం తీసుకుపోతా మాట్లాడతా, లేదు కేసు చేస్తావు మరి నేను మా బెయిల్ లాయర్ని అరేంజ్ చేసుకుంటా, మరి ఏమంటావు సార్ అని అనేది. పైసల విషయం వచ్చేది కాదు. హ్మ్. జర అవతలోడు వచ్చినానుకో జర భయం పెట్టి సార్ అని, భయం పెట్టి ఇడిచిపెట్టు అని ఇడిచిపెడుతున్నట్టును, జర మళ్ళీ అంత బాగా గొడవలు అవుతుంది ఊర్లో అని చెప్పి ఆ విధంగా ఉండేది అప్పుడు. హ్మ్. ఇప్పుడు కొట్టించిన పైసలే, కొట్టి ఇద్దాలన్న పైసలే, పని కావాలన్న పైసలే, అవతలోడు పని కాకుండా చూడాలన్న పైసలే. అవును. అంటే డెత్ సర్టిఫికేట్కి పైసలే, బర్త్ సర్టిఫికేట్కి పైసలే. ఇవాళ ఆ స్థాయికి వచ్చేసినాం మనం. రైట్. రైట్. సార్ ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి? జాయింట్ కలెక్టర్‌తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్, అది అసలు ఏంటి వ్యవస్థలో ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఏముంది సార్, ఇప్పుడు మా ల్యాండ్ ఉంది, 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటెట్లో ఎందుకు పడ్డది అన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది, దానికి ఎవరు బాధ్యులు సార్? వాళ్ళే బాధ్యులు. అవును. ఇప్పుడు ఇన్ని రెక్టిఫై అవుతున్నాయి కదా సార్ ధర్నీలా, అంటే తప్పులు సరి చేస్తారని అర్థం. హ్మ్. తప్పులు సరి చేస్తారు అంటే తప్పు చేసినానికి ఒక్కనన్నా దండించరా? ఇలా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు కానీ లక్షలు డిస్పోజ్ అవుతున్నాయి అని అంటే తప్పునే సరి చేస్తున్నామని అధికారులు ఒప్పుకుంటారు. మరి తప్పు చేసిన ఒక్కనన్నా దండించరా? 1,00,000 ఫైల్ డిస్పోజ్ అయినాయి సార్ ధర్నీలా. తప్పు చేసినోడిని, అప్పుడు ట్యాంపరింగ్ చేసినోడిని ఒక్కనన్నా పనిష్మెంట్ వచ్చిందా? రాలేదు. అంటే ఏంది, తప్పులు సరిదిద్దురు కానీ తప్పు చేసిన పనిష్మెంట్ లేదు, ఇంకా భయం ఎక్కడ? అవును. మీ భూమి గురించి వివాదం చెప్పండి. వాళ్ళు ప్రొబిటెట్లు వేసారు, వేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు నాకు తీసేయమని నేను పోయినా, స్లాట్ బుక్ అయితే లేదు తీసేయాలి, ఇప్పుడు ఎట్లా అని పోయినా. పోతే ఏమన్నాను, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కున్నాము, అది అందులో ఉంది, మాకు పవర్ లేదు. కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్లో కనుక్కున్నాం, కలెక్టర్కి పవర్ ఉంది, అది కలెక్టర్ ఆఫీస్లో కనుక్కున్నాం. అది మాడ్యూల్ 15లా అప్లై చేసుకోవాలని అన్నాను. ఫస్ట్ మాడ్యూల్ 33లో అప్లై చేసుకోమని చెప్పారు. 6 నెలలు తిరిగిన, అది రిజెక్ట్ చేయాలి, దానివల్ల మొత్తం పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది. మాడ్యూల్ 33లో పెట్టుకుంటే అన్ని నంబర్లు బ్లాక్ అయిపోతున్నాయి. అరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసుకుని ఒక 1 నెల రోజులు తిరిగిన, పైసలు అయితే ఇలే, డీజిల్ పోసుకోవాలి, తిరగాలి. అయితే అది రిజెక్ట్ అయిపోయింది. అయిపోయినాక మిగిలిన పని అయిపోయింది. ఇది ఒక నంబర్ ఏమైంది, మళ్ళీ మాడ్యూల్ 15 ప్రకారంగా అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, ఆర్ఐ వచ్చిండు, రిపోర్ట్ తీసుకుండు, అంతా ఎంక్వైరీ చేసిండు. ఎంఆర్ఓ గారు అందరు సంతకాలు పెట్టి ఫైల్ ఆర్డీఓ ఆఫీస్కి పోయింది. ఆర్డీఓ ఆఫీస్లో కూడా
ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైల్ అంతా అయింది. ఉమ్, జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పోయింది. ఉమ్, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ పోయింది. ఆడ సెక్షన్లో ఉన్నాను. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. అరే నీ దగ్గరికి వచ్చిందంట కదా సార్ ఫైలు, మీకు మా బాధ చెప్తున్నా. వాళ్ళు కదా ఎక్స్ప్లెయిన్ చేసేదని ఆయన. ఉమ్. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది, లేకపోతే లేదు. ఎవరు అన్నారు ఈ మాట? మదన్ మోహన్ రెడ్డి అన్నాడు, ఎవరు ఆయన? సీనియర్ అసిస్టెంట్. ఓకే. ఉమ్, అయితే నేను అంతకంటే ముందు ఈయన రాజరెడ్డి దగ్గరికి పోయినా, సూపరింటెండెంట్ దగ్గరికి. ఏ ఆ ఫైళ్ళు మీరు పేపర్లలో చూస్తారు కానీ ఫైల్ ఇవ్వడం మూవ్ అవుతలేవు అని చెప్పిండు ఆయన. సెక్షన్కి పోయినా, అవుతున్నాయి, సెలెక్టెడ్ అవుతున్నాయి, పైసలు ఇచ్చిన వాళ్ళే అవుతున్నాయి అన్నాడు. అరే అట్లా మరి సరే మరి ఎట్లా అంటే, నాదేముందన్నా నాకు ఇచ్చేద్దు కానీ సార్ది మాట్లాడాలి. మాట్లాడితే ఎంత మళ్ళీ 2 రోజులు తిరిగినా, నాకేం అర్థం కాలేదు, ఇది ఎక్కడిది. ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి పోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతాం, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం, ఇదేంది ఉల్టా అని అంటే, సరే ఇక మాట్లాడాను. మళ్ళీ 2 రోజుల తర్వాత అయినా అన్న ఎంత మాట్లాడాలి, ఉమ్, సరే 5 లక్షలు మాట్లాడతానా అని ఆయన అన్నాడు. ఉమ్. సరే నీ ఇష్టం అని చెప్పి, మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? చూద్దాం డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్, ఓ, లెసన్ కూడా నేర్చుకోవాలి కదా సార్. ఆహా. మాట్లాడు మరి అన్నాక, అన్న 10 అడుగుతుండు అని అన్నాడు. ఉమ్, ఇదే ఎక్కువ కదా అన్నాను. అంటే అన్న 8కి ఒప్పించేసిన అన్న. ఎవరన్నారు? ఈ మదన్మోహన్ రెడ్డి. మదన్ మోహన్ రెడ్డి 8కి ఒప్పించేసిన అన్నాడు. అన్నాక సరే మంచిది, మరి ఏంది పైసలు ఇస్తే అయిపోతుంది, పని చేయమని పైసలు ఇస్తా అని చెప్పిన సార్. కానీ మీరు ఎప్పుడు మాట్లాడారా జాయింట్ కలెక్టర్ గారితో? మాట్లాడలే, నేను మాట్లాడితే సెక్షన్లో మాట్లాడమన్నాడు అంతవరకే. ఉహు. ఈయననే డీల్ చేస్తుండే జాయింట్ కానీ కలెక్టర్. ఎప్పుడు మీరు ఫోన్లో కానీ ఇక్కడ కూడా మాట్లాడలేదు? లేదు మాట్లాడలేదు. ఉహు. ఓకే. ఆయన అంత అవకాశం ఇవ్వలే నాకు, నేను మాట్లాడలేదు, ఈయననే మాట్లాడుతున్నాను. మాట్లాడినాక నేను పైసలు ఇస్తేనే పని చేస్తాను, పని చేస్తేనే పైసలు ఇస్తాను. మరి నాకు ఎట్లా తెలవాలి జాయింట్ కలెక్టర్కి నువ్వు ఇచ్చినావని? కరెక్టే. జాయింట్ కలెక్టర్ డబ్బులు ఇయ్యి, నేను పని కాకపోతే ఆయన అడుగుతా, మరి ఎట్లా తెలవాలి నువ్వు ఆయనతో మాట్లాడినావని? ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తా, నువ్వు చచ్చిపోతావు అని అడగాలి నేను? ఉహు. నేను ఇదే వర్డ్ అడిగిన. ఉహు. ఎట్లానా, నేను మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొస్తా అని అన్నాడు. అంటే సరే అని మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొచ్చాడు. అంటే ఇక అప్రూవల్ అయిపోయింది. ఉమ్. ఆన్లైన్గా ఇక లాగిన్లో కలెక్టర్ కొట్టేస్తే అయిపోతుంది, ఇంకా కలెక్టర్ సెక్షన్ ఉండదు కదా సార్. అవును. ఆ కాల్ సీసీ ఉంటాడు, కలెక్టర్ డైరెక్ట్ కొట్టేసి ఏముంటుంది, మాన్యువల్ ఫైన్ సంతకం పెడితే అది కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన ఎండర్ చేసినట్టు అయిపోయింది కదా. ఉమ్. పైసలు ఆన్లైన్లో చేయలేదు, ఓన్లీ మాన్యువల్ చేశాడు. మాన్యువల్లో సంతకం అది పెట్టాడు. ఆయన సంతకం అనే మనకి ప్రూఫ్ ఏంటి? ఈయన ప్రొజర్ చేయొచ్చు కదా. చేయొచ్చు. నేను నమ్మినా సార్, ఉహు. నేను నమ్మిన, ఎందుకంటే నాది ఫస్ట్ గిరాక్ కాదు వాళ్ళకు, అదైతే తెలుసు. అంటే కొంతమంది జాయింట్ కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు, ఆయన్ని తప్పుదో పట్టించడానికి వీళ్ళే చేయొచ్చు కదా కింద స్థాయి. అట్లా కూడా చేయొచ్చు. చేసిన ఎవరి బాధ్యత సార్? వాళ్ళదే బాధ్యత. ఎవరు జాయింట్ కలెక్టర్ బాధ్యత కదా. ఉమ్. కిందోడు తప్పు చేసిన యూనిట్ ఆఫీసర్గా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే రెస్పాన్స్. అయితే నేనైతే నమ్మిన, జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టిండు అని అన్నాను. అన్నాక చూసిన సంతకం లేదన్నా, ఇప్పుడు సంతకం పెట్టి స్టాంప్ కూడా వేసారా? వేసిండు, స్టాంప్ వేసిండు. ఆర్డీఓ గారి సంతకం ఉంది, జాయింట్ కలెక్టర్ గారి సంతకం ఉంది, ఎంఆర్ఓ గారి సంతకం ఉంది సార్. ఒకవేళ ఆయన జాయింట్ కలెక్టర్ ఫోర్జరీ చేసిండు అనుకోండి, ఆయన ఆన్లైన్ కొట్టాడు, మళ్ళీ ఈ ఫామ్ కావాలి. అవును. డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఫామ్ కావాలి. మళ్ళీ ఆయన అప్పుడు ఫ్రెష్గా జాయింట్ కలెక్టర్ పెట్టాలంటే మరి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఏడీ సంతకాలు కావాలి కదా సార్, కొత్త ఒరిజినల్ కావాలి. అవును. అందుకోసం జాయింట్ కలెక్టర్ సంతకం అయి ఉంటుంది అన్నది నా నమ్మకం. సరే అన్న, మరి ఏంటంటే నువ్వు పైసలు ఇస్తా, అట్లా 1 వారం అవుతుంది, నువ్వు కొట్టంటే పైసలు ఇస్తేనే కొట్టిస్తాను అన్నా. లేదు ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టింది కదా, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది అని అడిగిన. ఆల్రెడీ ఆ మాన్యువల్ అప్రూవల్ అయింది, ఏమవుతుంది అంటే ఒక ఫైల్ తీసి చూపించింది నాకు మదన్ మోహన్ రెడ్డి. కృషాంక్, ఇది కలెక్టర్ గారి టీచర్ది, ఇది ఫైల్ జాయింట్ కలెక్టర్ గారు సంతకం పెట్టారు, కలెక్టర్ గారు పైసలు ఇవ్వకపోతే రిజెక్ట్ చేశారు. కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారు పెట్టిన సంతకం చూపించాడు. కలెక్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా గీత కొట్టి కింద ఏదో నోట్ రాశాడు. ఎవరు కలెక్టర్ అండి? అదే కృషాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్. నేను చెప్పేది 1 వారం రోజుల స్టోరీ సార్. ఇప్పుడున్న కలెక్టర్ ఆ స్టోరీ చెప్పింది నాకు మదన్ మోహన్ రెడ్డి. నాకు ఫీజు ఎగిరిపోయింది, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా. అరే ఇంత హార్డ్ కోర్ కరప్షన్ నడుస్తుందా అంటే? జాయింట్ కలెక్టర్ పెట్టింది, కలెక్టర్ గారు క్రాస్ చేసిండు. వాళ్ళ టీచర్ది డబ్బులు ఇవ్వలేదని క్రాస్ చేసిండు అని నాకు మదన్ మోహన్ రెడ్డి చెప్పిండు. వాళ్ళ టీచర్ది? ఎవరు టీచర్? మదన్ మోహన్ టీచరా? కలెక్టర్ గారు టీచర్.
కలెక్టర్ గారు టీచర్కి డబ్బులు ఇవ్వలేదని ఆయన కొట్టేసిండు అని అంటాడు. ఆ, అది నా దగ్గర ఆడియో రికార్డ్ ఉంది సార్. అది ఓకే. అవన్నీ ఉన్నాయి, ఏసీ వాళ్ళకి ఇచ్చినాం అవన్నీ. ఓకే, తర్వాత నాకు పిచ్చెక్కిపోయింది. అరే ఇంత ఇక అంటే ఇక మీరు అంతకంటే ఎక్కువ అనుకుంటే ఇక మీ ఇష్టం అన్న, నువ్వు పోయి మాట్లాడితే కలెక్టర్తో మాట్లాడుకుంటే మాట్లాడుకో అని అన్నాడు. ఉమ్, సర్లే అన్న ఇంకెలా అనలేదని నేను డబ్బులు ఇచ్చేసి, ఆ రోజు ఫోన్ చేసిండు, డబ్బులు డబ్బులు అని 2-3 సార్లు ఫోన్ చేసిండు. అన్న ఏమైంది? మరి ఏసీపీకి ఎందుకు వెళ్ళారు మీరు? ఇందుకే వెళ్ళినా సార్ నేను. ఫస్ట్ ఆయన 5 లక్షలు అన్నప్పుడే ఏసీబీకి వెళ్ళినా. ఉహుం. నేను డబ్బులు ఆయన 20,000 అడిగినా ఏసీబీకి పోయేటండి సార్. నేను ఫ్రీగా కానిక ప్రయత్నం చేస్తుంటే ఆ కలెక్టర్నో జాయింట్ కలెక్టర్నో బతలాడో ఏదో చేసో చేస్తుంటే అంటే 5 లక్షల బేరం దగ్గర నుండి మీరు ఏసీబీకి అప్రోచ్ అని ఆ చీఫ్ పాయింట్స్ రికార్డ్స్ అని ఇచ్చారు. అన్ని ఇచ్చిన సార్. ఉమ్, పైసలు ఇస్తేనే అవుతుంది అనగానే ఏసీబీకి అప్రోచ్ అయినా సార్ నేను. వెరీ గుడ్. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు సరే ఓకే అని, వాళ్ళు వెంబడి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వస్తారు, ఆ వాయిస్ రికార్డ్స్ అవి కెమెరాలు అవి వేస్తారు, పంపిస్తారు నన్ను. నేను పోవాలి మాట్లాడాలి, రాగానే అది తీసుకుంటారు వాళ్ళు. ఉమ్. ఓకే మళ్ళీ ఆఫీస్కి పోయినాక ఓపెన్ చేసి ఓకే ఫైన్. కానీ ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు సార్. ఉమ్. ఫస్ట్ వెళ్ళిన సెక్షన్లో మాట్లాడమన్నాడు, అన్నీ కొంచెం అంటే ఈ బేరం కుదిరిన తర్వాత వెళ్ళారా? వెళ్ళలే సార్. ఆయన చెప్పిండు వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు కదా సార్. ఉహుం. వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు. ఈయన కొన్ని ఫైళ్ళు చేయించిండు, అది కూడా మనం కట్టుకున్నాం బయట. మదన్ మోహన్ రెడ్డి నేను వాళ్ళకి చేయించిన వీళ్ళకి చేయించిన అవి కూడా చూపించిండు మొత్తం. అదంతా వాస్తవమే. అదంతా వాస్తవమే. ఆన్లైన్లో కలెక్టర్ సంతకం పెట్టింది అవన్నీ వాస్తవమే, ఓకే. అప్రూవల్ అయినాయి. ఇంకా మనం వాడికి ఎందుకు పోతాం సార్ ఈయనే ఉన్నాక.